అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. రామంతపూర్లో ఉద్రిక్తత నెలకొంది. రామంతపూర్లోని గోఖలే నగర్లోని శ్రీకృష్ణాష్టమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో శ్రీకృష్ణుని రథానికి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన వారి సంఖ్య 6కి చేరింది. ఈ నేపథ్యంలో రామంతపూర్ విద్యుత్ షాక్ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన విద్యుత్ శాఖ సీఎండీని స్థానికులు అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని పట్టుబట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం తెల్లవారుజామున రామంతపూర్లోని గోఖలే నగర్లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో శ్రీకృష్ణుని రథానికి విద్యుత్ షాక్ తగిలి 6గురు మృతి చెందారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదానికి కారణమని స్థానికులు విద్యుత్ శాఖ సీఎండీని అడ్డుకున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు స్థానికులు. గోఖలే నగర్లో గత కొంతకాలంగా విద్యుత్ సమస్యలు ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. రామంతపూర్ విద్యుత్ శాఖ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన విద్యుత్ శాఖ సీఎండీని అక్కడి స్థానికులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం తెల్లవారుజామున రామంతపూర్లోని గోఖలే నగర్లోని శ్రీకృష్ణాష్టమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో శ్రీకృష్ణుని రథానికి విద్యుత్ షాక్ తగిలి 6గురు మృతి చెందారు. సో వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము ఇక్కడే ఉంటాము, తప్పుకోమన్నట్టుగా అక్కడి స్థానికులు అడ్డుకుంటున్నట్లుగా అయితే తెలుస్తోంది. సో రామంతపూర్ గోఖలే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో జరిగిన విషాదంపై విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ ఫరూకీ ఆరా తీశారు. సంఘటనా స్థలానికి చేరుకొని ఆయన పరిశీలించారు. 11 kV విద్యుత్ తీగకు టీవీ కేబుల్ కండక్టర్ వైర్ కాంటాక్ట్ లో ఉందని తెలిపారు. దీంతో టీవీ కేబుల్లో కూడా కరెంటు పాస్ అవుతోందని పేర్కొన్నారు. ఆ టీవీ కేబుల్ శోభాయాత్రలోని రథానికి తాకి రథం మొత్తం కరెంటు సరఫరా అయిందని చెప్పారు. ఈ ఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. తక్షణ చర్యగా ఇక్కడ ఉన్న కేబుల్ వైర్లన్నీ తొలగించి కిందికున్న విద్యుత్ తీగలను సరిచేస్తామని చెప్పుకొచ్చారు. రానున్న వినాయక దుర్గామాత నవరాత్రుల సందర్భంగా నగర వ్యాప్తంగా అన్ని చోట్ల తీగలను సరిచేస్తామని ఆయన వెల్లడించారు. ఇక రామంతపూర్లో శ్రీకృష్ణ శోభాయాత్రను స్థానికులు యువకులు చేపట్టారు. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా జన్మాష్టమి కోసం వాహనంను ప్రత్యేకంగా అందరూ కలిసి కూడా అలంకరించారు. ఈ క్రమంలో రథాన్ని వీధిలో తీసుకొచ్చి దానిపై కన్నయ్య విగ్రహం పెట్టి అందంగా కూడా పూలతో అలంకరించి ఊరేగింపునైతే తీశారు. అప్పటి వరకు అందరూ ఆనందంతో హుషారుగా కేరింతలు కొట్టిన వారంతా కూడా కళ్ళ ముందే ఒక్కసారిగా దూరంగా కొంతమంది ఆ రథాన్ని తాకగానే విసిరి పడిపోవడం జరిగింది. సో రథానికి విద్యుత్ తీగలు తగిలి 5గురు అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు. సో వీరంతా కరెంటు షాక్తోనే దూరంగా విసిరివేయబడ్డారు. కరెంటు షాక్తో మరో 4గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో వెంటనే అక్కడి స్థానికులు గాయపడ్డ వారిని కూడా ఆసుపత్రికి తరలించినట్లుగా అయితే సమాచారం అందుతోంది. సో ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. అంటే ముందు 5గురు చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఇప్పుడు ఆ సంఖ్య 6కు చేరింది. దీంతో కరెంటు షాక్తో 6గురు అయితే దుర్మరణం చెందారు. చనిపోయిన వారిలో 35 ఏళ్ల శ్రీకాంత్ రెడ్డి, 34 ఏళ్ల సురేష్ యాదవ్, 39 ఏళ్ల రాజేంద్ర రెడ్డి, 39 ఏళ్ల రుద్ర వికాస్, 24 ఏళ్ల కృష్ణ యాదవ్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు తీవ్రంగా గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు 5 లక్షల నష్టపరిహారం కూడా ప్రకటించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.